నమస్కారాలండి. నెల్లూరులో మార్కెట్స్ విషయం వస్తే అనేక మార్కెట్లు ఉన్నాయి. ఫిష్ మార్కెట్స్ కావచ్చు, వెజిటబుల్ మార్కెట్స్ కావచ్చు. అయితే ఈ మార్కెట్లలో పరిస్థితి వసతులు చాలా అధ్వానంగా ఉన్నాయి. నేను ఇక్కడ ఉన్న ఈ మార్కెట్ని యాక్చువల్గా మూడో డివిజన్లో ఉన్న ఈ ఫస్ట్ మార్కెట్ చూడటం జరిగింది. జరిగినప్పుడు అక్కడ ఉన్న ఎవరైతే మార్కెట్ వ్యాపారాలు చేసుకుంటున్నారో చేపల మార్కెట్ వాళ్ళందరూ రిక్వెస్ట్ అడిగారు, సార్ ఇది చూడండి ఎంత అధ్వానంగా ఉందో, నాన్ హైజీనిక్గా ఉంది, అంతేకాకుండా తాగడానికి నీళ్ళు లేవు, మేము ఏదైతే చేపలను తవ్వుకుంటాం ఆ నీళ్లు పోవట్లేదు, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి, టాయిలెట్స్ లేవంటే అప్పుడే నేను వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు చెప్పడం, వారు వెంటనే ఒక 10 లక్షలతో దీన్ని 20 లక్షలతో యాక్చువల్గా దీన్ని ఎస్టిమేషన్ చేశారు. దాన్ని వెంటనే చేయించమన్నాను. దాన్ని వెంటనే చెప్పిన వెంటనే యాక్చువల్గా అధికారులు దాన్ని చేశారు. అధికారులందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈరోజు ఇక్కడికి ఇనాగరేషన్ అమ్మంటే నేను వస్తే ఆ యొక్క చేపలను ఎవరైతే అమ్ముకుంటున్నారో ఆ మహిళల ఆనందానికి అంతు లేదు. నిజంగా వాళ్ళ ఆనందానికి అంతు లేదు. నా దృష్టిలో అయితే చేసిన పని చిన్న పనే, నేను పెద్ద పని అనుకోవటంలా. ఎందుకంటే ఆ ఫ్లోరింగ్ అంతా రెనోవేట్ చేసి టైల్స్ వేశారు, పెయింటింగ్ వేశారు, వాటర్ లైన్స్ కరెక్ట్ చేశారు, తాగటానికి ఆర్ఓ ప్లాంట్ ఒకటి పెట్టారు, టాయిలెట్స్ని రెడీ చేశారు, వాటర్ ఫ్లో ఎదురుగా చేశారు, సీసీ కెమెరాలు పెట్టారు, ఆ డ్రైనేజీని పర్ఫెక్ట్గా బదిలీ చేశారు. దీంతోనే వాళ్ళ ఆనందానికి వాళ్ళ హద్దులు లేవు. వాళ్ళు అసలు ఎంత ఆనందపడుతున్నారంటే అసలు మేము అనుకోలేదు సార్ చేస్తారని. ఎందుకంటే ఎంతోమంది నాయకులు వచ్చారు, పోయారు, చూశారు గతంలో. కానీ మీరు ఒకసారి వచ్చారు, మళ్ళీ నెల లోపల మాకు మొత్తం రెనోవేట్ చేస్తే నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఒకటే, ప్రజలకు సేవ చేస్తే ప్రజలు గుర్తిస్తారనే దానికి ఇది ఒక నిదర్శనం. ఇదే విధంగా ఈరోజు ఈ యొక్క 3, 4, 5 డివిజన్లోనే దాదాపు 120 మందికి యాక్చువల్గా షాపులు రెడీ అయిపోయినాయి. బహుశా రాబోయే 10 రోజుల్లో ముఖ్యమంత్రి గారు టైం తీసుకొని ఆయన వర్చువల్గా ఇనాగరేషన్ చేస్తారు. దాన్ని కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా నెల్లూరులో ఒక మంచి మార్కెట్ కావాలని సిటీలో ఏదైతే 9వ డివిజన్లో 23 ఎకరాల ల్యాండ్ ఉంటే 22.5 ఎకరాలు, దాంట్లో 19 ఎకరాల ల్యాండ్ని మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అక్కడ ఒక మంచి మార్కెట్, భారతదేశంలో ఎక్కడైతే బెస్ట్ మార్కెట్ ఉందో దానికంటే బెస్ట్ మార్కెట్ కట్టాలని కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. వారి మధ్య యాక్చువల్గా కేరళలో బాగుందంటే చూసి వచ్చారు, అధికారులని సిద్దిపేటలో బాగుందంటే చూసి వచ్చారు. ఇప్పుడే నేను యాక్చువల్గా కన్సల్టెంట్తో రివ్యూ చేశాను, వాళ్ళతో కూడా డిస్కస్ చేశా. వాళ్ళు 10 రోజులు టైం ఏంటి సార్, డిజైన్ రెడీ చేస్తూ ఉన్నారు. డిజైన్ రెడీ చేయగానే ఆ మార్కెట్ ఒకటి రెడీ అవుతుంది. ఆ మార్కెట్ రెడీ అయితే నాకు తెలిసి దాదాపు 300 నుంచి 400 మందికి జీవనభృతి వస్తుంది. ఈ విధంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అటు రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావాలి అన్నీ చేస్తూనే, పార్కులు కానీ అన్నీ చేస్తూనే ఇటువంటి అవసరాలు బేసిక్ ఎన్ని అవసరాలే ప్రజలకి, మార్కెట్లు కావాలి, స్కూల్స్ కావాలి, హాస్పిటల్స్ కావాలి, పార్కులు కావాలి, డ్రైన్స్ కావాలి, అన్నీ 1 by 1 చేస్తున్నాం. ఖజానా ఖాళీ చేసి గత ప్రభుత్వం వెళ్ళిపోయింది. అయినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తూ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. నిన్న 2,91,000 మందికి ఆటో డ్రైవర్లకి 15,000 అకౌంట్లో పడ్డది. మా మీటింగ్ నేనైతే నిన్న కాకినాడకి మీటింగ్ పోయాను. కాకినాడ జిల్లాలో మీటింగ్ జరుగుతుంది. అక్కడ ఆటో డ్రైవర్లు సార్ మాకు 15,000 పడిపోయింది అకౌంట్ అని సెల్ ఫోన్లు ఎత్తారు. ఇలా ఈరోజు ఈ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలకి వెనుకాడకుండా నిరుపేదలకి కొంత చేతినివ్వాలి, లిఫ్ట్ చేయాలని ఈరోజు ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపారణతో ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతున్నారు. ప్రజలందరినీ ఒకటే కోరేది, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కొద్దిగా ఓపిక పట్టండి, అన్నీ కూడా చేస్తాం. నెల్లూరు ప్రజలకు కూడా ఒకటే చెప్పేది, 1 by 1 చేసుకుంటూ వస్తాం. 15 నెలలు పూర్తయింది. రాబోయే రోజుల్లో మీకు ఏదైతే మాట ఇచ్చే ఎలక్షన్ ముందు 100కి 100 రూపాయలు తప్పకుండా చేస్తాం. థ్యాంక్ యూ.